మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగర్ కాలువ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ధ్వజమెత్తిన ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమరావతి రైతులకు రేపల్లె నియోజకవర్గంలో ఘన స్వాగతం, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు. పోరాట యోధుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయంటే మోడీ ఘనతే, నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు తాలోడు శ్రీనివాస్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, నాగార్జున సాగర్ కాలువ నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లనే ఎడమ కాలువకు గండి పడిందని ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని ఆయన సందర్శించారు. మరమ్మతులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యుద్ధ ప్రతిపాదికన గండి మరమ్మతు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదు, కానీ వాళ్ళకి ఏమైనా ఫ్యాక్ట్స్ కావాలంటే ఇస్తాం. మీరు ఎకరాలు ఎంత నష్టపోయినా మీరు ఇవ్వండి. ఎకరాలు ఇట్లా పోయినాయి. ఎంఆర్ఓ గారిని ఆడియో వచ్చిందా? నార్మల్ కోర్సులు అన్ని ప్రిపేర్ చేస్తారు. సో టాబ్లెట్ చేసి అన్ని రెడీ చేసుకుంటాం. 24 మొత్తం సార్ కరెంట్ ఎసి గారు ఫోన్ సైకిల్ పై ఎక్కువ సైకిల్ తిరగవాలి. ఎడమ కాలువ ఇక్కడి నుంచి మనం నిలబడ్డ చోటు నుంచి పైకి కిందికి 6,30,000 ఎకరాల ఆయకట్టు ఈ నీళ్లు మారుతాయి. ఆంధ్రాలో కూడా లెక్క చేసుకుంటే 10 లక్షల ఎకరాలు. ఇప్పుడు
ఈ బ్రీచ్ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. అంటే మాట్లాడితే మేము పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటారు. అదే నడుస్తున్న కాలువకి గండి పడితే కనిపెట్టలేని ప్రభుత్వం ఇక పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏం కడతారు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6,30,000 ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కొంత ఎండిపోయినా కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రెండోది, బ్రీచ్ పడ్డ మరుసటి రోజు 5 రోజుల్లో పూర్తి చేస్తానని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. ఈ రోజుకి 12 రోజులు అయినాయి. ఇంకా ఇక్కడ పని చూస్తే ఇంకెన్ని రోజులు పడేటట్టుంది? ఇంకా 15 రోజులు పడేటట్టుంది. ఆ 10-15 రోజుల్లో పూర్తిగా పొలాలు ఎండిపోతాయి. ఎవరు బాధ్యత? గవర్నమెంట్ బాధ్యత. రెండో విషయం, కరెంటు విషయం 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మరి ఇక్కడున్న రైతుల్లో మీకు ఎవరికైనా 24 గంటలు కరెంట్ వస్తుందా? సరే, మీరు ఎవరైనా రైతు కాదు మీరు రైతు పేరు చెప్పి ఎన్ని గంటలు మీ పేరు, ఎన్ని ఎకరాల వ్యవసాయం, నీ కరెంట్ గంటలు వస్తే చెప్పు. మా త్రిపుర మండలం, నా పేరు అమరేందర్ రెడ్డి. ఆనాడు తెలంగాణకు స్వాతంత్ర్యం కల్పించింది, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఏఐసిఈ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుంటలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రోజు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తూ ఉన్నాను. భారతదేశానికి 1947లో ఆగస్టు 15 రోజు స్వతంత్రం వస్తే అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి 503 రాజ్యాలు అన్ని భారతదేశంలో విలీనమై దాంట్లో నుంచి తెలంగాణ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా స్వతంత్ర దేశంగా స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పుడు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, మరి ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలకి ఆ రోజు ఉన్నటువంటి నిజాం సర్కార్ మన భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకున్న సందర్భంగా ఈ నైజాం రాష్ట్రాన్ని ఆ రోజు 17 సెప్టెంబర్ 1948లో విలీనం చేయాలన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ప్రజలకి భారతదేశంలో విలీనం చేసి ఇక్కడ విముక్తి కల్పించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, మరి అప్పటి నెహ్రూ గారికి నేను మరొక్కసారి గుర్తు చేసుకొని వారి కృషి వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి పేరొకరిది ఊరొకరిది అన్నట్టుగా ఆ రోజు భారత స్వతంత్రంలో కూడా పాలు పంచుకున్నటువంటి బీజేపీ, తెలంగాణ రాష్ట్ర విముక్తిలో పాలు పంచుకున్నటువంటి బీజేపీ ఈరోజు కొత్తగా లిబరేషన్ పేరు మీద ఒక రాజకీయం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా 17 సెప్టెంబర్ చేయమని డిమాండ్ చేస్తే కూడా మరి ఈరోజు కనీసం ఈ రోజును గుర్తు చేయనటువంటి కేసీఆర్ గారు హడావుడిగా బీజేపీ చేస్తుందని చెప్పి ఆయన కూడా హడావిడి చేసి మరి ఊరూరా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది, ఈ భారతదేశంలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని ఆసరా చేసుకొని
రాజకీయం చేయడం కోసం ఈరోజు టీఆర్ఎస్ బీజేపీలు దీన్ని ఒక కేవలం రాజకీయ వేదికగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించింది. ఈ నెల 20వ తేదీ వరకు అమరావతి రైతుల మహాపాదయాత్ర నియోజకవర్గంలో కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆనగాని సత్యప్రసాద్ తెలిపారు. కాగా అమరావతి రైతులకు నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనతేనని నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు తాలోడు శ్రీనివాస్ అన్నారు. మోడీ జన్మదిన సందర్భంగా బైంసా 9వ వార్డులోని హనుమాన్ మందిరంలో అభిషేక హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాల్ భయ్య, బాలరాజ్, ప్రతాపారెడ్డి, దిలీప్ పటేల్, బాలాజీ, చుండీరాజు, మాజీ కౌన్సిలర్ భీమ్ చుంద్రి, తుమ్మల రవి, శ్రీనివాస్, రమేష్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की वंदे वंदे नरेंद्र मोदी गारी नायकत्वम नरेंद्र मोदी गारी नायकत्वम बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలో భాగంగా రాజేంద్రనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, అత్తాపూర్ రాజేంద్రనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి, వనం శ్రీరామరెడ్డి, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसित रंगा तब शुभ नामे जावे तब शुभ आशीष मावे गाये जब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य ఈరోజు ఈరోజు ఉత్సవాల సందర్భంగా ఈరోజు జాతీయ జెండా కూడా క్యాంప్ ఆఫీస్లో ఎక్కడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ అంతా కూడా ఎన్టీఆర్ ఘాట్లో ఈరోజు పెద్ద ఎత్తున 10:30కు ఆడ కూడా జెండా కార్యక్రమం ఉన్నది. మేమందరం కూడా అడిగిపోతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నాం, ఒకటి అంచెలుగా తెలంగాణకు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచనతో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలకే కానీ కార్యకర్తలకు, నాయకులకు, అందరి ప్రజాప్రతినిధులకు ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ప్రజలలో కూడా నిజంగా కూడా ఉత్సాహం వస్తుంది బాగా. నిన్న కూడా మీరు చూసినారు, ఇంచుమించు ఒక 10-15 మంది పిల్లలు వచ్చి అంతా ఉత్సాహంతో నా తెలంగాణ నేను ఏ విధంగా ఉండాలి, నా దేశం ఏ విధంగా ఉండాలి, నా ఆలోచనతో అందరూ కూడా చేయడం చాలా సంతోషం. ఈరోజు కూడా మనమందరం ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. అందుకని మేమందరం కూడా దీన్ని ఈరోజు ఇక్కడ జాతీయ జెండా ఎగిరేయడం జరిగింది. దాని సందర్భంగా మేమందరం కూడా ఎగిరేసి చాలా సంతోషం. ఏదేమున్నా తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో కూడా ప్రభుత్వాలను చాలామంది చూసినాం మనం. ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా పెట్టుకోకపోయేది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒకటొకటి ఆలోచించి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా ఉత్సాహం ఉంటే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేమందరం కూడా పాల్గొంటాం. చాలా సంతోషం. మీరు కూడా నిన్న చాలా మంచిగా హైలైట్ చేసినారు, చాలా సంతోషం. మీకు కూడా టీవీ మీడియా వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తాం. ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వం చేసిన పని, ప్రజలు చేసిన పని చూపెట్టేది మీరే. మిమ్మల్ని అందరూ కూడా అభినందించే అవసరం ఉన్నది. ఇంత మంచి కార్యక్రమం మేమందరం కూడా పాల్గొన్నందుకు మా నాయకులు కూడా అందరినీ చెప్పగానే వచ్చినా మీరు చూస్తున్నారు. అందరూ కూడా 9 గంటల కంటే 9 గంటలకు రావడం జరిగింది. పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉన్నది పార్టీలో. అలాంటి క్రమశిక్షణ మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా
చాలా పెద్ద ఎత్తున ఏ పని చెప్పినా చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజు ముందుగా మా ముఖ్యమంత్రి ఏ పని చేసినా ఇస్తాం. జై తెలంగాణ. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి కర్దనూరు చిట్కుల్ గ్రామాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్దనూరు సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 3 రోజుల పాటు విమోచన దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. కర్దాను గ్రామ పంచాయతీలో తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా మనకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకే ఈరోజు మన కర్దాను గ్రామంలో కూడా జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేస్తూ చంద్రాయన్గుట్ట పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ జాకీర్ కేబుల్ వైర్ రాగుతుండగా విద్యుత్ షాక్ గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. బాధితుడు కేబుల్ మ్యాన్గా పనిచేస్తున్న రాషెడ్గా గుర్తించారు. పోల్పై కేబుల్ను లాగుతున్నప్పుడు రాషెడ్కు విద్యుత్ షాక్ తగిలి స్తంభానికి ఉంచిన నిచ్చెన నుండి పడిపోయాడు. రాషెడ్ను చూసిన చంద్రాయన్గుట్ట పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ జాకీర్ షాక్ థెరపీ అందించి బాధితుడి ప్రాణాలను కాపాడాడు. తరువాత మెరుగైన చికిత్స కోసం రాషెడ్ను ఆసుపత్రికి తరలించారు. కాయా కష్టం చేసుకొని బతికే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ భార్య హత్యకు దారితీసింది. అనంతపురం నగర సమీపంలోని తాపోవనం వద్ద ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెల చెరువుకు చెందిన సావిత్రమ్మ, రాజన్న భార్యాభర్తలు పొట్టకూటి కోసం అనంతపురం నగరంలోని తాపోవనంలో ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో కూలి పని చేస్తూ అక్కడే తలదాచుకునేవారు. కూలి పని చేసి వచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఎప్పుడు వాగ్వాదం జరిగేది. తనను హేళన చేసి మాట్లాడుతున్నావని రాజన్న భార్యను మందలించేవాడు. అయినప్పటికీ సావిత్రమ్మ భర్తను లెక్క చేసేది కాదు. ఇదే సందర్భంగా తాజాగా వాగ్వాదం జరగడంతో రాజన్న అక్కడే ఉన్న కొడవలితో సావిత్రమ్మపై విచక్షణ రహితగా దాడి చేసి ఇటుకతో తలపై బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషయం తెలిసిన అనంతపురం 4వ పట్టణ పోలీసులు సంఘటన స్థానానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న రాజన్నను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సుమారు 7:30 గంటల సమయంలో అనంతపురం పట్టణంలోని తపోవనం సర్కిల్ దగ్గర 5 అంతస్తుల కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న మద్దెల చెరువు గ్రామ నివాసి అయిన జుట్టు సావిత్రమ్మను ఆమె భర్త అయిన జుట్టు రాజప్ప అతి దారుణంగా కిరాతకంగా ఆమె తలపై ముచ్చు కత్తితో మరియు ఇటుక పిల్లతో దాడి చేసి చంపినాడని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఓనర్ అయిన హసేన్ ఖాన్ ఫోన్ ద్వారా మృతురాలి కొడుక్కి విషయం తెలియజేయగా మృతురాలి కొడుకైన రాజేష్ ఈరోజు ఉదయం 2 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదుపై అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 217/2022 అండర్ సెక్షన్ 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నమోదు చేసుకున్న వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఈరోజు సాయంత్రం
5 గంటలకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు అనంతపురం పట్టణంలోని రుద్రంపేట సర్కిల్ దగ్గర ఈ ముద్దాయి అయిన జుట్టు రాజప్పను పెద్ద మనుషుల సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఈ హత్య చేయడానికి గల కారణాన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఆమెను మృతురాలిని డబ్బుల విషయంలో తరచూ గొడవ పెట్టుకునేవాడు. ఇతను ఆమెకు డబ్బుల గురించి అడిగినప్పుడు ఆమె ఇతనిని చాలా హేళన చేసి మాట్లాడేదని. జగిత్యాల జిల్లా మెట్పల్లి స్వర్ణకార సంఘంలో విశ్వకర్మ జయంతి వేడుకలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ని బ్రహ్మంగారి పూజలలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నాంపల్లి సింహాద్రి, ప్రధాన కార్యదర్శి రామోజీ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కలికోట లక్ష్మణ్, వ్యాపార సంఘం అధ్యక్షుడు వంగాల మహేష్, కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీపాద సతీష్, ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి హరీష్, కోశాధికారి కృష్ణమాచారి, వార్డు కౌన్సిలర్ ఒజ్జిల బుచ్చిరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ మార్గం గంగాధర్, స్వర్ణకార సంఘం పెద్దలు, యువకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సరిపోతాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనికల నవీన్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబార్ ప్రభాకర్, నియోజకవర్గ నాయకులు జేఎన్ సునీత, సురభి నవీన్ కుమార్, ఐటీ సెల్ జోనల్ ఇన్ఛార్జి మిట్పల్లి సాయి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట విజయ్, జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శివ, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పుల్ల సౌజన్య తదితరులు రక్తదానం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ రమేశాల చూడే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర్ కాలువ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ధ్వజమెత్తిన ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమరావతి రైతులకు రేపల్లె నియోజకవర్గంలో ఘన స్వాగతం, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు. పోరాట యోధుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయంటే మోడీ ఘనతే, నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు తాలోడు శ్రీనివాస్ వ్యాఖ్య. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.